హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విజయచంద్రిక జానపద కథ 3వ భాగం చెప్పుకుందాం. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వారికి ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామస్తుల్ని వాకబు చేయగా 5 మైళ్ళ దూరంలో విజయపురి అనే నగరం వస్తుందని తెలిసింది. రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు గుర్రాలని దౌడు తీయించి ఎలాగైతేనేమి ఆ నగరం చేరుకున్నారు. నగరం మధ్యగా ఉన్న సత్రంలో వాళ్ళు విడిది చేశారు. నేను విపణి వీధికి వెళ్ళి తినుబండారాలు కావలసిన సామాగ్రి తీసుకువస్తాను, కానీ నువ్వు ఇక్కడే ఉండు, మగవేషం మాత్రం తీయవద్దు అంటూ చెప్పి మణివల్లభుడు విపణి వీధికి బయలుదేరాడు. అక్కడ తనకు కావలసిన వస్తువులు ఒక్కొక్క దుకాణంలో తీసుకుంటూ మళ్ళీ వాటిని అక్కడే వదిలిపెట్టి, చూడండి, నేనింకా చాలా వస్తువులు తీసుకోవాలి, అటు నుంచి వచ్చేటప్పుడు పట్టుకు వెళ్తాను, వీటిని ఇక్కడే ఉంచండి అని చెప్పి మణివల్లభుడు ముందుకు బయలుదేరాడు. ఆ నగరంలోని వీధులు తీర్చిదిద్దినట్లు ఉన్నాయి. విపణి వీధిలో అన్ని వస్తువులు అమ్మకానికి ఉంచారు. ఆ దుకాణంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. వస్తువులు ఖరీదు చేసేటందుకు వచ్చిన జనంతో విపణి వీధి మహా కోలాహలంగా ఉంది. ఆ వీధిలోని సందడి తిలకిస్తూ వెళుతున్న మణివల్లభుడికి ఒకచోట తమలపాకుల దుకాణం కనిపించింది. ఆ దుకాణం మీద ఓ అందగత్తె కూర్చొని తాంబూలాలు కట్టి పళ్ళల్లో పేర్చుతున్నది. తాంబూలం చూడగానే మణివల్లభుడికి వేసుకోవాలనే బుద్ధి పుట్టింది. అతడు దుకాణం ముందుకు వెళ్ళి, అమ్మా, తాంబూలం ఇస్తావా అని అడిగాడు. ఆ యువతి మణివల్లభుడి వంక ఓరకంట చూస్తూ, మీరు క్షత్రియుల్లా ఉన్నారు, మీ వంటి ఉత్తమ కులస్తులు ఇటువంటి తాంబూలం వేసుకోరాదు, మీరు ఇలా లోనికి వచ్చి కూర్చోండి, పచ్చకర్పూరం వేసి జాజికాయ జాపత్రి మేళవించి పసందైన తాంబూలం కట్టి ఇస్తాను అంది. ఎండలో విపణి వీధి యావత్తూ తిరగటం వలన అలసిపోయిన మణివల్లభుడు నెమ్మదిగా దుకాణంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ యువతి ఓ గ్లాసులో చల్లని మంచినీళ్లు తెచ్చి ఇచ్చి, పాపం, ఎండన పడి వచ్చినట్లున్నారు, కొంచెం ఈ మంచి తీర్థం సేవించండి, అలసట దూరం అవుతుంది, ఆ తర్వాత తాంబూలం వేసుకున్నారో స్వర్గమే మీ కళ్ళ ముందుంటుంది అంది. మణివల్లభుడు ఆమె చమత్కారానికి నవ్వుకుంటూ గ్లాసు అందుకొని మంచినీళ్లు గటగటా తాగాడు. ఆ నీళ్లు మణివల్లభుడి గొంతులోకి వెళుతూనే అతడిలో ఏదో మార్పు రాసాగింది. తన శరీరము కుచించుకుపోతున్న అనుభూతిని పొందసాగాడు. ఆ తర్వాత మణివల్లభుడు కొంతసేపటికే తన రూపాన్ని పోగొట్టుకొని నల్లని మేక క్రింద మారిపోయాడు. ఆ యువతి నవ్వుకుంటూ బయటకు పారిపోబోతున్న మేకను పుచ్చుకొని, ఎక్కడికి పోతావయ్యా నవమన్మథ, ఈ చిత్రాంగి మాయలో చిక్కుకున్నవాడు మరెక్కడికి పోలేడు తెలుసా, నువ్వు నాకు అందమైన అతిథివి, అతిథి సత్కారాలు అవి చేయకుండా నిన్నెక్కడికి పోనిస్తాను అంటూ ఆ మాయలాడి మణివల్లభుడి మెడకొక తాడు కట్టి సమీపంగా ఉన్న గుంజకు కట్టిపడేసింది. పిట్ట మధ్యాహ్నం కావస్తున్న విపణి వీధికి వెళ్ళిన భర్త ఇంకా రాకపోయేసరికి విజయచంద్రిక మనసు కీడును శంకించి విషయమేమిటో తెలుసుకుందామని విపణి వీధికి వచ్చింది. దుకాణదారులు మగవేషంలో ఉన్న విజయచంద్రికను మణివల్లభుడిగా భ్రమపడి, ఏమండి, మీ సరుకులు ఇంకా తీసుకువెళ్లరా, ప్రొద్దుటి నుంచి సరుకులు ఖరీదు చేస్తూనే ఉన్నారా అంటూ ప్రశ్నించసాగారు. విజయచంద్రిక విషయం అర్థం చేసుకుని, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించండి, ఇదిగో మరొక్క ఘడియలో వచ్చి సామాను తీసుకువెళ్తాను అంటూ దుకాణదారులకు సమాధానం చెబుతూ ముందుకు సాగింది. బహుశా నా స్వామి ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటాడు, లేకపోతే మిట్ట మధ్యాహ్నం కావస్తున్నా సత్రానికి చేరుకోకపోవటమేమిటి అనుకుంటూ ఆమె నడుచుకుంటూ సరిగ్గా తమలపాకుల దుకాణం సమీపంగా వచ్చింది. అక్కడ గుంజకు కట్టి ఉన్న మేక విజయచంద్రికను గుర్తుపడుతూనే మే 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 అంటూ బిగ్గరగా అరవటం ప్రారంభించింది. అంతవరకు మౌనంగా ఉన్న ఆ మేక తనను చూసి అదే పనిగా అరవటం ఏమిటో విజయచంద్రికకు అర్థం కాలేదు. ఆ మేక తన భర్త కాదు కదా అన్న అనుమానం విజయచంద్రిక మదిలో తళుక్కున మెరిసింది. అయినా విషయమేమిటో తెలుసుకుందామని ఆమె దుకాణం ముందుకు వెళ్ళి నిలుచుంది.
దుకాణం మీద కూర్చున్న మాయలాడి విజయచంద్రికను చూస్తూనే సిగ్గు అభినయిస్తూ, ఇలా వచ్చి లోన కూర్చోండి, మీకు చక్కని తాంబూలం తయారు చేసి ఇస్తాను అంది. తాంబూలం మాటకేం గాని నీ మేక నన్ను చూసి అలా అరుస్తుందేంటి అంది విజయచంద్రిక. ఆ మాయలాడి నవ్వి, మీరు ఈ నగరానికి కొత్తగా వచ్చినట్లున్నారు, కొత్త వాళ్ళను చూస్తే నా మేక అలానే అరుస్తుంది అంది. అయినా విజయచంద్రికకు అనుమానం తీరక అక్కడి నుంచి బయలుదేరి తమలపాకుల దుకాణానికి ఎదురుగా ఉన్న మరొక దుకాణం దగ్గరికి వెళ్ళి ఆ దుకాణందారుణ్ణి మాటల్లోకి దించింది. ఆ తర్వాత ఆ యువతి గురించి ప్రశ్నించింది. అయ్యా పరదేశీ గారు, ఆ వగలాడి దుకాణం దగ్గరికి మాత్రం వెళ్ళకండి. అదొక మాంత్రికురాలు. చిన్నప్పుడే మొగుడు చచ్చాడు. వయసొచ్చిన తర్వాత అది మంత్రతంత్రాలు నేర్చుకుంది. అందమైన యువకులు కనిపిస్తే చాలు, వాళ్లను తన మంత్రశక్తితో జంతువులుగా మార్చేస్తుంది. రాత్రిపూట వాళ్లను తిరిగి మనుషులుగా మార్చి తన కోర్కెలు తీర్చుకుంటుంది. దాని చూపుల్లో, అందంలో అటువంటి వశీకరణ శక్తి ఉంది. ఈ నగరవాసులందరికీ దాని సంగతి బాగా తెలుసు. అందుచేత దాని శక్తి మా మీద ప్రయోగించదు. ఎవరైనా పరదేశీయులు వస్తేనే దానికి పండగ అంటూ దుకాణదారుడు చెప్పాడు. ఏం చెయ్యాలో విజయచంద్రికకు తోచలేదు. తమలపాకుల దుకాణంలో కట్టేసి ఉన్న మేక తప్పకుండా తన భర్తే అయి ఉంటాడన్న నమ్మకం ఆమెకు కలిగింది. స్వామికి ప్రాణాపాయం కలగకుండా తిరిగి యథారూప ఎలా వస్తుంది? ఆ మాంత్రికురాల్ని భయపెట్టినందువల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఏదైనా యుక్తితో దీన్ని సాధించాలి. అయితే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ విజయచంద్రిక విపణి వీధి దాటి రాజమార్గం దగ్గరికి వచ్చి ఆ వీధి వెంట నడక సాగించింది. ఆ వీధిలోని ఓ ఇంటి ఆవరణలో ముసలిది ఒకటి కూర్చొని రకరకాల పిండి వంటలు, రుచికరమైన మిఠాయిలు తయారు చేస్తూ విజయచంద్రిక కంటపడింది. అయితే ఆ ముసలిది కంటికి కడివెడు నీళ్లుగా ఏడుస్తున్నది. ఆ దృశ్యం చూస్తూనే విజయచంద్రిక ఆశ్చర్యపోయింది. నెమ్మదిగా ముసలిదాని చెంతకు చేరి, ఏంటవ్వా ఇది? ఒక పక్క శుభప్రదమైన చక్కని వంటకాలు, మిఠాయిలు చేస్తూనే మరొక ప్రక్క దుఃఖిస్తున్నావెందుకు అని అడిగింది. ఏం చెప్పమంటావు బాబు? ఏం చెప్పినా నువ్వు ఆర్చేవాడివి, తీర్చేవాడివి కాదు గదా. నా ఈ బాధ నాలోనే ఉండనియ్యి, దయచేసి నీ దారిన వెళ్ళు అంది ముసలిది కన్నీళ్లు తుడుచుకుంటూ. విజయచంద్రిక ముసలిదాని కన్నీళ్లు తుడుస్తూ, అట్లా మాట్లాడకమ్మా, ఎంతైనా నేను క్షత్రియుణ్ణి. దుఃఖంలో ఉన్న మనుషుల దుఃఖం పోగొట్టడమే క్షత్రియుల కర్తవ్యం. అందుచేత విషయం ఏమిటో చెప్పు, నీ కష్టాన్ని నేను ఆర్చనుగలను, తీర్చనుగలను అంది. ఆ ముసలిది విజయచంద్రిక ముఖం వంక చూసి, నా బాధను చెప్పుకొని కొంత మనసులోని బరువు తెంచుకుంటాను అనుకుంది. ఆ తర్వాత ముసలిది ఇలా చెప్పడం ప్రారంభించింది. ఈ విజయపురిని చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నారు. ఆయనకు చంద్రకళ ఒక్కతే కూతురు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఒకనాడామె చెలికత్తెలతో కలిసి మన విహారానికి వెళ్ళింది. అయితే తిరిగి ఒక్కతే అంతఃపురానికి వచ్చింది. చెలికత్తెలు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. ఆ మర్నాడు మహారాజు గారు నగరమంతా విచిత్రమైన దండోరా ఒకటి వేయించారు. అదేమిటంటే, యువరాణి చంద్రకళ నగరంలోని శౌర్య ప్రతాపాలు కలిగిన యువకుణ్ణి వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. ధైర్య సాహసాలు గల యువకుడు రాత్రిపూట యువరాణి చెంతకు వచ్చి ఆమె పెట్టే పరీక్షల్లో పాల్గొని నెగ్గినట్లయితే అతన్నిచ్చి రాకుమార్తెకి పెళ్లి చేస్తాను అని దండోరా వేయించాడు. రోజు రాజభవనానికి ఎవరో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ ఉదయం కాగానే ఆమె మందిరంలోకి వెళ్ళిన వారి ఎముకలు తప్ప ఏమీ ఉండేవి కావు. రాను రాను యువకుల సంఖ్య తగ్గింది. చంద్రకళ ఓ భయంకర రాక్షసి అన్న వదంతి నగరమంతా వ్యాపించింది. దాంతో యువకుడన్నవాడెవడు అంతఃపురం వెళ్ళటం మానుకున్నాడు. అది చూసిన మహారాజు మరొక దండోరా వేయించాడు. అదేమిటంటే, నగరంలోని ప్రతి ఇంటి నుంచి రోజుకొక యువకుణ్ణి అంతఃపురం పంపించవలసి ఉంటుంది. యువరాణి చంద్రకళకు వివాహం అయ్యేంత వరకు
నగరవాసులు తమ కొడుకులకు వివాహాలు చేయరాదు అని. ఇంతవరకు ఎందరో యువకులు యువరాణి మందిరానికి వెళ్ళి తిరిగి రాలేదు. వాళ్ళంతా ఆ రాక్షసికి బలైపోయారు. అటువంటి మహమ్మారిని ఇంట్లో పెట్టుకున్న మహారాజు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ప్రజల్ని కన్న బిడ్డల వలె రక్షించవలసిన మహారాజే ఇలా మమ్మల్ని భక్షిస్తూ ఉంటే ఇక నగరవాసులకు దిక్కెవరు? ఈరోజు నా వంతు వచ్చింది నాయనా. నాకు ఒక్కడే కొడుకు. అన్ని ఆశలు వాడి మీదే పెట్టుకుని బ్రతుకుతున్నాను. అయినా వాణ్ణి అంతఃపురం పంపక తప్పదు. వాణ్ణి అటు పంపించి నేనిటు ఏ విషమో తాగి మరణించడం తప్ప గత్యంతరం లేదు. చివరిసారిగా నా కొడుక్కి పిండి వంటలు చేసి పెడదామని ఇవన్నీ తయారు చేశాను నాయనా. ఇది నా సంగతి అంటూ ముసలిది విషయాన్ని వివరించి ముగించింది. విజయచంద్రిక ఏదో ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే కూర్చుండిపోయింది. ఏమిటి బాబు ఆలోచిస్తున్నావు? చూసావా, నా కష్టం ఆర్చేది తీర్చేది కాదని ముందే చెప్పలేదు. చూడగా నువ్వు పరదేశీలాగా ఉన్నావు. ఇక్కడి విషయాలు ఆలోచించుకుంటూ నీ మనసు పాడు చేసుకోక వచ్చిందాన్నే వెళ్ళి నాయనా అంది ముసలిది. అదేమిటమ్మా అలాగంటావు? నేను నీ కష్టాన్ని ఆర్చనూగలను, తీర్చనూగలను. ఈరోజు సాయంత్రం మీ అబ్బాయికి బదులు నేను అంతఃపురానికి వెళ్తాను. ఇక మీదట యువరాణి బాధ నగరవాసులకు లేకుండా చేస్తాను. ముందా పిండి వంటలన్నీ ఇలా పెట్టు, నాకు చాలా ఆకలిగా ఉంది అంది విజయచంద్రిక. విజయచంద్రిక అంతఃపురానికి వెళ్ళేటందుకు ముసలిది మొదట అంగీకరించలేదు. నువ్వు కాదన్నా రేపైనా నేను అక్కడికి వెళ్ళటం ఖాయం. అటువంటప్పుడు నీ కొడుకుని వృధాగా దేనికి దూరం చేసుకుంటావు అని ఆమె చెప్పడంతో ముసలిది అంగీకరించింది. ఆ సాయంత్రం విజయచంద్రిక చక్కగా ముస్తాబై అంతఃపురానికి వెళ్ళింది. చంద్రకేతు మహారాజు ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయి, రాజకుమారా, నూనూగు మీసాలతో కళ్ళు చెదరగొట్టే అందచందాలతో నవనవలాడుతున్న నువ్వు ఏ దేశానికి యువరాజువి? మా అంతఃపురం వచ్చిన కారణమేమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు. విజయచంద్రిక తాను దేనికి వచ్చింది వివరించి చెప్పింది. అటువంటి సుకుమార సుందరకాంతుడు ఉత్తపుణ్యానికి చనిపోవటం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక మహారాజు విజయచంద్రికను చంద్రకళ ఉంటున్న మందిరానికి పంపించాడు. చంద్రకళ తన మందిరంలోకి అడుగుపెట్టిన విజయచంద్రికను చూస్తూనే ఆశ్చర్యపోయింది. ఇంత క్రితం తన మందిరానికి వచ్చి విచిత్రంగా చనిపోయిన యువకుల విషయంలో ఆమె అంతగా బాధపడలేదు. కానీ విజయచంద్రికను చూడగానే చంద్రకళ మనసు పరిపరి విధాలా పోసాగింది. ఓహో, ఎంత అందంగా ఉన్నాడు ఈ రాకుమారుడు. పాపం, ఈ రాత్రితో ఇతనికి ఆయుష్ చెల్లు. పగలు లేకుండా ఈ రాత్రి ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండును. లేకపోతే ఈ గండం గడిచి ఈ రాకుమారుడు బ్రతికి బయటపడితే నా నోము ఫలించదా అనుకుంది. కొంతసేపు ఇద్దరూ పిచ్చపాటి మాట్లాడుకున్నారు. మీరు పరదేశవాసులు కదా, ఈ విషయం తెలిసి కూడా ప్రమాదంలోకి ఎందుకు తలదూర్చారు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. కోట బయటికి వెళ్లే మార్గం చూపిస్తాను, తప్పించుకు వెళ్ళండి అంది చంద్రకళ. విజయచంద్రిక నవ్వి, నేను క్షత్రియుణ్ణి, ప్రమాదాలకు జడిసి పారిపోయే వ్యక్తిని కాను. ఈ విషయంలో విజయం సాధించి నిన్ను వివాహం చేసుకోవటమో లేదా వీరస్వర్గం అలంకరించడమో రెండే పద్ధతులు అంది. దానికి చంద్రకళ ఎంతగానో సంతోషించింది. అర్ధరాత్రి కావస్తుందనగా చంద్రకళ ముఖంలో మార్పు రాసాగింది. విజయచంద్రిక చూస్తూ ఉండగానే ఆమె గిలగిలా కొట్టుకుంటూ హంసతూలిక తల్పం మీద విరుచుకు పడిపోయింది. ఏదో జరగబోతున్నదని గ్రహించిన విజయచంద్రిక చప్పున వరనించి ఖడ్గం లాగి ప్రమాదాన్ని ఎదుర్కొనేటందుకు సిద్ధంగా నిల్చుంది. చంద్రకళ మూర్చపోగానే ఆమె శరీరం నుంచి ఓ బ్రహ్మరాక్షసుడు యువతలికి వచ్చి విజయచంద్రికను చూశాడు. చూస్తూనే పెద్దగా నోరు తెరుచుకొని ఆమె మీదకు దూకాడు. విజయచంద్రిక వెనకంజ వేయకుండా ఖడ్గం పైకెత్తి తన మీదకు ఎగిరి దూకిన రాక్షసుడి గుండెల్లో బలంగా పొడిచింది. ఖడ్గము రాక్షసుడి గుండెల్లోకి దిగబడుతూనే వాడు హాహాకారాలు చేసుకుంటూ నేల మీద విరుచుకు పడిపోయాడు.
వాడు నేల మీద పడిన శబ్దానికి అంతఃపురం యావత్తూ దద్దరిల్లిపోయింది. రాక్షసుడు మరణించిన కొంతసేపటికే చంద్రకళ కళ్ళు తెరిచింది. ఎదురుగా రాక్షసుడు చచ్చిపడి ఉండటం చూసి విజయచంద్రిక బ్రతికి ఉండటం ఆమెకెంతో సంతోషాన్ని కలిగించాయి. రాకుమారా, మీరు ఈ రాక్షసుణ్ణి అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది. అవును రాకుమారి, నేను వీడిని సంహరించాను. ఇక నీకు వీడి బెడద ఉండదు. ఇంతకీ ఈ రాక్షసుడెవరు? నిన్నెందుకు పట్టి పీడిస్తున్నాడు అంటూ విజయచంద్రిక ప్రశ్నించింది. చంద్రకళ ఏదో జ్ఞప్తికి తెచ్చుకునేటందుకు ప్రయత్నిస్తూ, ఒకనాడు నేను చెలికత్తెలతో ఉద్యానవనానికి వెళ్ళాను. మేము అక్కడ విహరిస్తూ ఉండగా ఈ రాక్షసుడు ప్రత్యక్షమై నా చెలికత్తెలనందరినీ పొట్టన పెట్టుకున్నాడు. అంతేకాదు, నన్ను పట్టుకుని, చూడు రాకుమారి, నేను నిన్ను ఆవహిస్తాను. ప్రతిరోజు ఒక యువకుడు నీ మందిరానికి వచ్చే ఏర్పాటు చేయమని మీ నాన్నతో చెప్పు. లేదా నిన్ను, మీ రాజకుటుంబాన్ని, ఈ మహానగరాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను అన్నాడు. ఆ రోజు నుంచి యువకులు నా మందిరానికి వస్తున్నారు. తెల్లవారేలోగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈనాడు మీ వల్ల గండం గడిచి ఒడ్డున పడ్డాము అంది. తెల్లవారిన తర్వాత మహారాజు బిక్కుబిక్కుమంటూ చంద్రకళ మందిరానికి వచ్చాడు. విజయచంద్రిక బ్రతికి ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. గదిలో రాక్షసుడి శవం అతన్ని భయకంపితుణ్ణి చేసింది. మహారాజు జరిగిన సంగతి యావత్తూ నగరమంతా దండోరా వేయించాడు. ప్రజలు హాయిగా శ్వాస పీల్చుకున్నారు. రాకుమారా, నువ్వు మా దేశానికి చేసిన ఉపకారం అనన్య సామాన్యం. నిన్ను ఏ విధంగా పొగడాలో తెలియటం లేదు. అనుకున్న ప్రకారం ఓ శుభముహూర్తాన మా అమ్మాయి చంద్రకళను నీకిచ్చి వివాహం జరిపిస్తాను. నాకు ఎలాగూ వారసులు లేరు. ఈ రాజ్యాన్ని నువ్వే ఏలుకో. నీ వంటి వీరాది వీరుని పాలనలో మా ప్రజలు సుఖ సంతోషాలతో మునగగలుగుతారు అన్నాడు మహారాజు. మహారాజా, మీ అమ్మాయిని చేసుకునేటందుకు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. అయితే నాదొక చిన్న కోరిక. దాన్ని మీరు నెరవేరుస్తానంటేనే మీ అమ్మాయిని చేసుకోవటం జరుగుతుంది అని చెప్పింది విజయచంద్రిక. నీ కోరిక ఏమిటో నిరభ్యంతరంగా చెప్పవచ్చు అన్నాడు మహారాజు. మరేం లేదు మహారాజా, ఈ ఒక్కరోజుకి మీ సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలన చెయ్యాలని ఉంది. నాకు ఆ అధికారాన్ని ఇవ్వగలరా అంది విజయచంద్రిక. మహారాజు సంతోషంగా రాజదండాన్ని విజయచంద్రికకు అప్పగించి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తక్షణము విజయచంద్రిక నగరమంతా ఈ విధంగా దండోరా వేయించింది. ఈ ఒక్కరోజుకి రాజుగా నియమితులైన రాకుమారునికి మేకలన్నా ఇతర జంతువులన్నా ప్రీతి. నగరవాసులు తమ తమ అందమైన జంతువుల్ని సభకు తీసుకురావాల్సిందిగా కోరటమైంది. మేకలకు ప్రత్యేకమైన బహుమానం ఇవ్వబడుతుంది. మహారాజు గారి బహుమానం అంటే మాటలా? నగరవాసులు తమ తమ జంతువుల్ని తీసుకొని రాజసభకు రావటం ప్రారంభించారు. వచ్చిన వాళ్లకు వచ్చినట్టుగానే బహుమతులు ఇచ్చి సాగనంపడం జరుగుతోంది. తమలపాకులు అమ్మే ఆ మాయలాడి ఎప్పుడు వస్తుందా అని విజయచంద్రిక ఎదురు తెన్నులు చూడసాగింది. చివరకు ఆ మాంత్రికురాలు రానే వచ్చింది. దాని వెంట దాదాపు 20 మేకలు సభలోకి అడుగుపెట్టాయి. విజయచంద్రిక ఆ మేకల వైపు పరీక్షగా చూసింది. అందులో తను క్రితం రోజు చూసిన మేక, అదే తన భర్త ఉండటం ఆమెకి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అప్పుడు విజయచంద్రిక సభాసదుల దిక్కు తిరిగి, మహాజనులారా, మీలో తపశ్శక్తి సంపన్నులు, దేవి ఉపాసకులు, మహామాయా సమన్వితులు అయిన మహానుభావులు ఎందరో ఉండవచ్చు. మీలో ఎవరైనా సరే ఈ మేకల్ని మనుషులుగా మారిస్తే ఒక్కొక్క మేకకు 1000 సువర్ణ మొహరీలు చొప్పున బహుకరిస్తాను అంది. అయినా సభలో ఎవరూ కిక్కురుమనలేదు. ఈ రాకుమారుడు ఎందుకలా అడుగుతున్నాడు అనుకొని ఏం కొంప మునుగుతుందోనని మాంత్రికురాలు నోరు మెదపలేదు. అంతలో సభలో నుంచి ఓ వ్యక్తి లేచి, మహారాజా, మేకలు మనుషులైతేనేమి, మనుషులు మేకలైతేనేమి, దానివల్ల మీకేంటి ఉపయోగం అన్నాడు. ఉంది. మేకలుగా జన్మించి మనుషులుగా మారిన వ్యక్తుల చేత
బ్రహ్మాండమైన కార్యాలు చేయించవచ్చునని మా గురుదేవులు సెలవిచ్చారు. లేకపోతే ఒక్కొక్క మేకకు 1000 సువర్ణ మొహిరీలు ఎవరిస్తారు అంది విజయచంద్రిక. ఆ మాటలతో స్థిమితపడిన మాంత్రికురాలు ముందుగా వచ్చి, మహారాజా, ఈ మేకల్ని నేను మనుషులుగా మార్చగలను. అయితే నాకు బహుమతి మొత్తాన్ని ఇప్పుడే ఇవ్వాలి అంది. తక్షణము విజయచంద్రిక ఖజానా నుంచి 20,000 సువర్ణ మొహిరీలు ఓ పెద్ద సంచిలో తెప్పించి సింహాసనం సమీపంగా పెట్టించింది. ఆ తర్వాత మాంత్రికురాలు నీళ్లు తెప్పించి ఏవేవో మంత్రాలు చదువుతూ ప్రతి మేక మీద నీళ్లు చిలకరిస్తూ వెళ్ళింది. మంత్రించిన నీళ్లు మీద పడుతూనే మేకలన్నీ మనుషులుగా మారిపోయాయి. అందులో తన భర్త మణివల్లభుడు ఉండటం చూసిన విజయచంద్రిక తృప్తిపడి మాంత్రికురాలితో ఇలా అన్నది, ఓహో, నీ మాంత్రిక శక్తి మహా అద్భుతం. నీకు ఈ రాజ్యం యావత్తూ బహుకరించినా తృణప్రాయమే అవుతుంది. అమ్మా, ఇలా వచ్చి ఈ బహుమానం తీసుకువెళ్ళు. మాంత్రికురాలు సంతోషంగా బహుమానం తీసుకునేటందుకు సింహాసనం దగ్గరికి వెళ్ళింది. అదే సమయంలో విజయచంద్రిక చర్రున వర నుంచి ఖడ్గం లాగి ఆ మాంత్రికురాలి శిరస్సు ఒక్క వ్రేటుకు ఖండించి పారేసింది. అది చూస్తూనే సభాసదులు భయాందోళనతో కొయ్యబారిపోయారు. ఈ హఠాత్ సంఘటనకు మీరెవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈమె మాంత్రికురాలు. పరదేశస్థులు తన దుకాణానికి వస్తే వాళ్ళని తన మంత్రశక్తితో మేకలుగా మార్చి కోర్కెలు తీర్చుకుంటున్న ఇటువంటి దుష్టురాలు మన నగరంలో ఉండతగదు. అందుకే దీని పీడ ప్రజలకు లేకుండా చేశాను అన్నది విజయచంద్రిక. మాంత్రికురాలు చనిపోగానే మనుషులుగా మారిన వాళ్ళంతా స్పృహ తెచ్చుకొని మామూలు స్థితికి వచ్చారు. అందులో ఉన్న మణివల్లభుడు సింహాసనం మీద కూర్చొని ఉన్న విజయచంద్రికను చూసి, దేవి, విజయచంద్రిక అంటూ ముందుకు వచ్చాడు. విజయచంద్రిక గబగబా సింహాసనం దిగి వచ్చి మణివల్లభుడి పాదాలకు నమస్కరించింది. విజయచంద్రిక జానపద కథ 3వ భాగం సమాప్తం. రేపు 4వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.